అందరికీ ప్రభునామములు శుభాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మనం ఆదికాండం 26వ అధ్యాయంలోకి వచ్చేసాం. 26వ అధ్యాయం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇస్సాకు యొక్క జీవితంలో ముఖ్యమైన సంఘటనలు, ఇస్సాకు యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, దేవుడు అతనికి ఏ విధంగా తోడుగా ఉన్నాడు, ఆ తర్వాత ఏశావు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళు ఇస్సాకుకు, రిబ్కాకు చేసినది ఏమిటి, ఫిలిస్తీయుల యొక్క మనస్తత్వం ఎలా ఉంది, వాళ్ళు ఎలా అసూయపడతారు, వాళ్ళు ఎలా గొడవ పడతారు, ఇలాంటి అనేక అంశాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మీరు గనుక మొట్టమొదటిసారి మా ఛానల్‌కి వస్తే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మాతో పాటు ఈ బైబిల్ జర్నీలో ట్రావెల్ చేయండి. ఇస్సాకు కానాన్ దేశంలో కాపురం ఉన్నాడు. అయితే అప్పట్లో అబ్రాహాము మొట్టమొదటగా తన ఊరును వదిలేసి వచ్చినప్పుడు కానాన్ దేశంలో ఏ విధంగా అయితే కరువొచ్చిందో సేమ్ అదే విధంగా మళ్ళీ ఇస్సాకు ఉన్నప్పుడు కూడా కానాన్ దేశంలో కరువొచ్చిందనమాట. ఈసారి ఇస్సాకు ఏం చేశాడంటే అక్కడి నుంచి గెరార్ దేశానికి వెళ్ళాడు. సేమ్ అబ్రాహాం వెళ్ళిన చోటికే ఇస్సాకు కూడా వెళ్ళాడనమాట. ఇప్పుడు గెరార్‌ను అబీమెలెకు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఇతను ఫిలిస్తీన్ల రాజు అనమాట. అక్కడికెళ్ళాడు. అక్కడికెళ్ళిన తర్వాత యెహోవా ఇస్సాకుకు ప్రత్యక్షమయ్యాడనమాట. ప్రత్యక్షమై అతనితో ఈ విధంగా చెప్తున్నాడు. ఏంటంటే, "నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు భయపడకు. నేను చెప్పే దేశంలో నువ్వు నివసించు. ఈ దేశంలో నువ్వు పరదేశిగా ఉండు. ఐగుప్తునకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకు. నేను నీకు తోడై ఉండి నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తాను. నీ సంతానం ద్వారా భూలోకంలోని జనాలందరూ ఆశీర్వదించబడతారు. కాబట్టి నేను నీకు తోడుగా ఉన్నాను. ఎందుకంటే నీ తండ్రి అయిన అబ్రాహాము నా విధులను, నా ఆజ్ఞలను, నా కట్టడలను చాలా జాగ్రత్తగా గైకొన్నాడు. కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను" అని చెప్పి ఇస్సాకుతో చెప్పాడన్నమాట. ఇస్సాకు చాలా రోజులు గెరార్‌లో ఉంటాడు. అయితే ఇస్సాకు ఆ గెరార్‌లో ఉన్నప్పుడు, ఆ గెరార్‌లో ఉన్న మనుషులు కొంతమంది ఇస్సాకుని అడుగుతారనమాట. "నీతో పాటు ఉన్న ఈ స్త్రీ ఎవరు?" అని అడిగితే, "ఆమె నా సహోదరి" అని చెప్తాడనమాట. సేమ్ అబ్రాహాం ఎలాగైతే చెప్తాడో ఇస్సాకు కూడా అదే మాట చెప్తాడనమాట. "ఈమె నా సహోదరి" అని చెప్తాడు. అయితే ఏం చేస్తారంటే చాలా రోజులు అక్కడ ఉంటాడనమాట. ఎందుకు ఇస్సాకు ఆ మాట చెప్పాడంటే సేమ్ అబ్రాహాంలాగే ఈమె నిమిత్తం నన్ను చంపేస్తారేమో. ఎందుకంటే రిబ్కా చాలా అందగత్తె అనమాట. రిబ్కా కూడా చాలా అందంగా ఉంటది. ఆమె నిమిత్తము ఈ ఇస్సాకుని చంపేస్తారేమో అని ఇస్సాకు భయపడి సేమ్ అదే విధంగా చెప్తాడనమాట. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ అబీమెలెకు రాజు మొత్తానికైతే పసిగడతాడనమాట. ఇస్సాకు మరియు రిబ్కా ఇద్దరు భార్యాభర్తలని పసిగడతారనమాట. వెంటనే ఇస్సాకుని పిలిపించి అడుగుతాడనమాట అబీమెలెకు. "నువ్వు మాకు చేసిందేంటి? ఈమె నీ భార్య గదా! నువ్వు సహోదరిని ఎందుకు చెప్పావు?" అని చెప్పేసి ఇస్సాకుని అడుగుతాడనమాట. అప్పుడు ఇస్సాకు అంటాడు, "ఈమె నిమిత్తం నన్ను చంపేస్తారేమో అని భయపడి నేను అట్లా చెప్పాను" అని చెప్పేసి అంటాడనమాట. "నువ్వు చేసిన ఈ పనేంటి? మా దేశ జనులలో ఎవరో ఒకరు ఆమె దగ్గరికి వెళ్తే ఏంది పరిస్థితి? ఆమెను భార్యగా చేసుకోవాలనుకుంటే అప్పుడు ఏంటి పరిస్థితి? నువ్వు మా మీదకి ఎంత గొప్ప పాతకం తెచ్చిన వాడివవుతావు. నువ్వు ఇలా చేయడం తప్పు కదా!" సరే అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఆ గెరార్ రాజైన అబీమెలెకు మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరికీ చాటింపు వేస్తాడనమాట. అదేంటంటే ఇస్సాకు జోలికి మాత్రం, ఆమె భార్య జోలికి మాత్రం ఎవరు వెళ్ళినా సరే వాళ్ళు ఖచ్చితంగా మరణశిక్ష పొందుతారని చెప్పేసి ఆ దేశం మొత్తం ప్రకటిస్తాడనమాట. సో, ఇస్సాకు కొంచెం నిమ్మళమైపోయి ఏం చేస్తారంటే, ఆ తర్వాత ఆ దేశంలోనే ఉండి పంటేస్తాడనమాట. పంటేస్తే నూరంతల ఫలమొస్తుందంట. అంటే దేవుడు అతన్ని ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. గొప్పగా క్రమక్రమంగా అభివృద్ధి చెందిపోతుంటాడనమాట. ఆ దేశంలో ఉన్న ప్రజలందరికంటే ఇస్సాకు జనాంగం ఎక్కువైపోతుందనమాట. గొర్రెలు, గొడ్లు, దాసులు గొప్ప జనసమూహం వస్తదనమాట. సో, ఆ ఫిలిస్తీన్లందరూ ఇస్సాకు మీద అసూయ పడతారనమాట. ఇంత గొప్ప జనమైపోతున్నాడు ఇతను అని చెప్పేసి. ఈ ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే అబ్రాహాం ఇంతకుముందు వచ్చాడు కదా! గెరారుకు. ఇంతకుముందు వచ్చినప్పుడు అబ్రాహాం దాసులు కొన్ని బావులు తవ్వింటారనమాట అక్కడ. ఆ బావులను అబ్రాహాం చనిపోయిన తర్వాత ఈ ఫిలిస్తీన్లు పూడ్చివేసింటారనమాట. అంటే వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది చూడండి. ఇప్పుడు ఎవరు తవ్వితే ఏంటి బావులు యాక్చువల్‌గా ఎవరు తవ్వినా సరే దాన్ని అనుభవించుకోవచ్చు వాళ్ళు. ఎవరో ఒకరు తవ్వారు మనకు మంచిదే కదా! మన ప్రజలకు. కానీ వేరే వాళ్ళు తవ్వింది వద్దనమాట. వాళ్ళది వాళ్ళే తవ్వుకోవాలన్నట్టు అబ్రాహాము దాసులు త్రవ్విన బావులు ఈ ఫిలిస్తీన్లు పూడ్చేసింటారనమాట. సరే మొత్తానికైతే ఇస్సాకు ఆ దేశంలో బాగా అభివృద్ధి చెందుతున్నాడు. దేవుడు అతనికి తోడైనాడు. వీళ్ళేమో అసూయ పడుతున్నారు. దాంతో ఏం చేస్తాడంటే అబీమెలెకు రాజు ఇస్సాకు దగ్గరికొచ్చేసి, "నువ్వు మా మధ్యల బాగా గొప్ప జనంగా అభివృద్ధి చెందిపోయావు. నువ్వింక ఇక్కడ ఉండొద్దు. నువ్వు ఇక్కడి నుంచి ఎళ్ళిపో" అని చెప్పేసి అబీమెలెకు రాజు వచ్చి ఇస్సాకుతో చెప్తాడనమాట. సరే అని చెప్పేసి ఇస్సాకు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేస్తాడనమాట. అక్కడ గెరార్ దేశం నుంచి వచ్చేసి గెరారు లోయ అని ఒక ప్లేస్ ఉంటది. ఆ ప్లేస్‌కొచ్చేసి అక్కడ ఉంటాడనమాట. అక్కడ ఉన్న తర్వాత ఈ అబ్రాహాము దాసులు త్రవ్విన బావులున్నాయి కదా! ఫిలిస్తీన్లు బూట్ చేసిన బావులు. ఆ బావుల్ని ఏం చేస్తాడంటే ఇస్సాకు మళ్ళీ తిరిగి త్రవ్విస్తాడనమాట. తిరిగి త్రవ్వించి అబ్రాహాము బతికున్నప్పుడు వాటికి ఏ పేర్లు పెట్టాడో ఆ బావులకు, సేమ్ అదే పేర్లు మళ్ళీ ఇస్సాకు వాటికి పెట్టిస్తాడనమాట. పెట్టించిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ అక్కడ ఇంకొక బావి తవ్వుతారు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు కదా! బావి తవ్వంగానే మంచి జలాలు గల నీళ్ళ బావి దొరుకుతదనమాట. మంచి వాటర్ ఉంటాయన్నమాట. వెంటనే ఈ గెరారు కాపరులు ఏం చేస్తారంటే ఇస్సాకు కాపరులతో గొడవ పడతారనమాట. గొడవ పడి "ఈ నీళ్ళు మావే" అని చెప్పి గొడవ పెట్టుకుంటారనమాట. గొడవ పెట్టుకుంటే వాళ్ళు గొడవ పడ్డారు కాబట్టి ఇస్సాకు ఏం చేస్తాడంటే ఆ బావుకు ఏషేకు అని పేరు పెడతాడనమాట. ఏషేకు అంటే అర్థము జగడము అని అర్థం అనమాట. సరే అని చెప్పేసి ఆ బావిని వాళ్ళకి వదిలేసి మరీ నెక్స్ట్ వేరే ప్లేస్‌కెళ్తారనమాట. వేరే ప్లేస్‌కెళ్ళి అక్కడ ఒక బావి తవ్వుతారు. అక్కడ ఒక బావి తవ్వితే అక్కడ కూడా వాటర్ పడతాయనమాట. అక్కడ కూడా వాటర్ పడితే మళ్ళీ వచ్చి గొడవ పెట్టుకుంటారనమాట. మళ్ళీ వచ్చి గొడవ పెట్టుకుంటే సరే అని చెప్పేసి ఆ బావిని కూడా వదిలేస్తాడు. ఆ బావికి ఏమని పేరు పెడతాడంటే షిత్నా అని పేరు పెడతాడనమాట. షిత్నా అంటే దానికి విరోధము అని అర్థం అనమాట.
ఆ తర్వాత ఆ ప్లేస్‌ని కూడా వదిలేస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో దగ్గరికెళ్ళి మళ్ళీ బావి తవ్వుతాడనమాట. మళ్ళీ బావి తవ్వితే ఈసారి కూడా వాటర్ పడతాయి గానీ, ఈసారి వాళ్ళు గొడవకు రారనమాట. అప్పుడు ఇస్సాకు కొంచెం ప్రశాంతమైపోయి, ఓకే. దీనికోసం గొడవకు రాలేదు కాబట్టి దీని పేరొచ్చేసి ఏమని పెడతారంటే రెహోబోతు అని పెడతారనమాట. రెహోబోతు అని అంటే ఏందంటే ఎడమ అని అర్థం అనమాట. దేవుడు వాళ్ళకి మనకు గొడవ కాకుండా ఎడమ చేశాడు. ఇక్కడి నుంచి నేను అభివృద్ధి చెందుతాను. ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటానని చెప్పేసి ఇస్సాకు దానికి ఆ పేరు పెడతాడనమాట. ఆ తర్వాత ఇస్సాకు అక్కడి నుంచి బెయేర్షెబాకి వెళ్ళిపోతాడు. బెయేర్షెబాకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు మళ్ళీ అతనికి ప్రత్యక్షమవుతాడనమాట. ప్రత్యక్షమయ్యి మాట్లాడతాడనమాట. నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు భయపడకు. నిన్ను గొప్ప జనంగా చేసి నీ ద్వారా భూలోక వంశాలన్నిటిని ఆశీర్వదింపజేస్తా. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రంలాగా విస్తరింపజేస్తానంటాడన్నమాట. దేవుడు చూడండి ఇస్సాకుకు ఎన్ని సార్లు ప్రత్యక్షమవుతున్నాడో, ఎన్ని సార్లు మాట్లాడుతున్నాడో. దేవుడు ప్రత్యక్షమవ్వడం అంటే ఊరికే మాట్లాడ్డండి దేవుడు. ఎన్నో లక్షల మంది జనాలున్నారు. ఎంతోమందున్నారు. కేవలం ఇస్సాకుతోనే ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇస్సాకు అంత భయభక్తులు కలిగి ఉన్నాడన్నమాట. అతని తండ్రి ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు, ఇస్సాకు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. అందుకే దేవుడు కూడా నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెప్పుకున్నాడనమాట. ఇస్సాకు అంత మంచిగా దేవునిలో బతికాడనమాట. ఇస్సాకులో ఎవరిలో లేని ఒక గొప్ప గుణం ఉంది. అదేంటంటే ఇస్సాకు పెళ్లి చేసుకోవడం కూడా ఒకరినే పెళ్లి చేసుకున్నాడు. ఒకరితోనే ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటను ఎక్కడ కూడా మీరినట్టుగా మనకు కనపడదనమాట. సో, మొత్తానికైతే ఆ బెయేర్షెబాలో దేవుడు ప్రత్యక్షమై ఆ విధంగా చెప్తారు. చెప్పిన తర్వాత ఈ అబీమెలెకు రాజు ఉన్నారు కదా! గెరారులో ఉన్న అబీమెలెకు రాజు, మరి అతని స్నేహితుడైన అహుజతు, మరి అతని సేనాధిపతి అయిన ఫికోలు వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ ఇస్సాకు దగ్గరికొస్తారన్నమాట. ఇస్సాకు దగ్గరికొస్తే ఇస్సాకు అడుగుతాడన్నమాట. "మీరు నన్ను గొడవ పడి నా మీద పగబట్టినట్టుగా చేసి నన్ను అక్కడి నుంచి పంపించేశారు కదా! మళ్ళీ ఎందుకొచ్చారు నా దగ్గరికి" అని చెప్పేసి ఇస్సాకు వాళ్ళని అడుగుతాడన్నమాట. అప్పుడు వాళ్ళంటారు, "యెహోవా నిన్ను ఆశీర్వదించున్నాడు. నువ్వెక్కడికెళ్ళినా సరే నువ్వు అభివృద్ధి చెందుతావు. నువ్వెక్కడికెళ్ళినా సరే గొప్పవాడవుతావు. అది మేము గమనించాము. కాబట్టి నువ్వు మా మధ్యలో ఉన్నప్పుడు ఏం చేశాము? నిన్ను సమాధానంగానే పంపించేసాం తప్ప నీతో గొడవ పెట్టుకోలేదు మేము. మా మధ్యన ఉన్నప్పుడు మేము అక్కడి నుంచి పంపించేసాం కదా! నువ్వు కూడా ఇప్పుడు గొప్ప జనాంగం అయిపోయావు. నువ్వు మమ్మల్ని ఎదిరిస్తే మేము చతికిలబడిపోతాము. మేము నాశనం అయిపోతాం. కాబట్టి నువ్వు మాతో గొడవ పెట్టుకోకుండా మాతో ప్రమాణం చెయ్యి" అని చెప్పేసి చెప్తారనమాట వాళ్ళు. సరే అని జెప్పేసి ఇస్సాకు వాళ్ళకు ఒక గొప్ప విందు జేస్తాడనమాట. వాళ్ళు మంచిగా తృప్తిగా తింటారు. తర్వాత రోజు పొద్దున్న లేసిన తర్వాత ఇస్సాకు వాళ్ళతో ప్రమాణం చేస్తాడనమాట. "మీరు మా దగ్గరికి రావద్దు. నేను మీ దగ్గరికి రావద్దు. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను" అని చెప్పేసి ప్రమాణం చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు వెళ్ళిపోగానే ఈ ఇస్సాకు దాసులు ఆ బెయేర్షెబాలో కూడా ఒక బావి తవ్వుతారనమాట. మంచి నీళ్లు కనపడతాయి. వెంటనే వచ్చి ఇస్సాకుకు చెప్తారనమాట. "ఇస్సాకు ఇదిగో మంచి నీళ్ళగా బావి దొరికింది" అంటే సరే అని జెప్పేసి ఇస్సాకు దానికి షేబా అని పేరు పెడతాడనమాట. షేబా అంటే ప్రమాణం అని అర్థం అనమాట. నేటి వరకు ఇప్పుడు గూడా దాన్ని బెయేర్షెబా అని పిలుస్తున్నారని చెప్పి అక్కడ రాయబడిందనమాట. ఆ తర్వాత ఏశావు ఉన్నాడు గదా! ఈయన ఇస్సాకు కొడుకు ఏశావు. ఏశావుకు 40 సంవత్సరాలొచ్చినప్పుడు ఏం జేస్తాడంటే, ఈ ఇశ్రాయేలీయుల్లో జేసుకోకుండా ఏం జేస్తాడంటే, ఇతను హిత్తీయుల కుమార్తెలని ఇద్దరిని జేసుకుంటాడనమాట. ఒకరి పేరేమో బాషెమతు, ఒకరి పేరేమో యహూదీతు అనమాట. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటాడు. ఎవరు? ఏశావు. వీళ్ళిద్దరేమో రిబ్కాను ఎవరిని ఇస్సాకును చిత్రహింసలు పెడతారనమాట. బాగా మానసిక వేదనకు గురి చేస్తారనమాట. దీంతో మనకు 25వ అధ్యాయం కూడా పూర్తయిపోయిందండి. సారీ 26వ అధ్యాయం పూర్తయింది. నెక్స్ట్ మనం 27వ అధ్యాయంలో కలుద్దాం. ఈ అధ్యాయంలో మీకేమైనా డౌట్లున్నా సరే నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు గనుక మొట్టమొదటిసారి మా ఛానల్‌కొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.